అమెరికాలో మృతి చెందిన హత్య చేయబడ్డటువంటి నిఖితా కేసు ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇప్పటికే తన స్నేహితుడు అర్జున్ శర్మని హత్య చేసి ఏమీ తెలియనట్టు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి అమెరికా నుంచి ఇండియాకు పారిపోయి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతం హైదరాబాద్ లోని నిఖితా తల్లిదండ్రులు ఉండే నివాసం వద్దనం తార్నాక లాలాగూడలోని శ్రీ మిత్రా ప్రిన్స్ అపార్ట్మెంట్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ లోని 5వ అంతస్తులో 502లో వాళ్ళు ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో శోకసంద్రంలో, ఎందుకంటే ఉన్నత చదువుల కోసం నిఖితా గత 3 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళింది. అమెరికాలో జాబ్ చేసుకుంటూ కూడా తామే ఉన్నత చదువులు చదువుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక ఎక్స్ రూమ్మేట్ గా ఉన్నటువంటి అర్జున్ శర్మ గత కొద్ది రోజులుగా కూడా వీళ్ళు రూమ్మేట్ గా ఉన్నారు. అనంతరం కొంత డబ్బుల విషయంలో గొడవలు వచ్చి తాను అర్జున్ శర్మ వేరుగా ఉంటున్నాడు. సో 31st నైట్ వీరిద్దరికి కొంత ఘర్షణ జరిగింది. అర్జున్ శర్మ ఫ్లాట్ లోకి వెళ్లిన నిఖిత కొంత ఘర్షణ పడడంతో, గొడవ చేయడంతో తన పైన నిఖిత పైన అర్జున్ శర్మ దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. సో దాడి అనంతరం నిఖిత మృతి చెందింది. సో అక్కడ అర్జున్ శర్మ ఏమీ తెలియనట్టు తన ఫ్లాట్ లోనే హత్య చేయబడ్డ మృతదేహాన్ని వదిలేసి స్థానిక అమెరికాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో నిఖిత మిస్ అయిందంటూ కూడా ఫిర్యాదు చేశాడు. అనంతరం తాను ఇండియా పారిపోయి వచ్చాడు. సో ఈ కేసు అనేది కొంత సంచలనంగా మారిన నేపథ్యంలో అమెరికా పోలీసులు కొంత అర్జున్ శర్మ వ్యవహారం పైన అనుమానం పడడంతో అమెరికాలోని తన ఫ్లాట్ లో సెర్చ్ చేశారు. సో అప్పటికే మృతి చెందినటువంటి నిఖిత విగత జీవిత కనిపించింది. సో ఆమె బాడీ పైన కొంత గాయాలుండడంతో అర్జున్ శర్మ పైన అనుమానం వచ్చిన అమెరికా పోలీసులు ఢిల్లీ ఇంటర్పోల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంటర్పోల్ అధికారులు అర్జున్ శర్మ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా కూడా తెలుసుకుని ఈ రోజు ఉదయం అర్జున్ శర్మని తమిళనాడుకు వెళ్లిన ఇంటర్పోల్ ఢిల్లీ అధికారులు పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే 3 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినటువంటి నిఖిత హార్వర్డ్ కౌంటీ అనే ఎలికాట్ సిటీ, అమెరికాలోని ఎలికాట్ సిటీలో హార్వర్డ్ కౌంటీలో ఉంటూ డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్ గా పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చివరిగా తల్లిదండ్రులతో ఈ నెల డిసెంబర్ 31 రోజు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పింది. అనంతరం అర్జున్ శర్మ ఫ్లాట్ కు వెళ్లింది. ఎందుకంటే అర్జున్ శర్మ గత కొన్ని రోజులుగా డబ్బుల విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడు, డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. సో ఏదో ఒకటి తేల్చుకుందామని నిఖిత వెళ్లినట్లుగా కూడా తెలుస్తుంది. అర్జున్ శర్మ ఫ్లాట్ కు వెళ్లిన నిఖిత ఇంకా ఎప్పటికీ తిరిగి రాలేదు. అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులకు ఇంకా కాల్ చేయలేదు, వారితో టచ్ లో లేదు. సో ఆమె మృతి చెందినట్లుగా కూడా తెలుసుకున్న ఇటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో ఉన్నారు. తల్లిదండ్రులు ఆనంద్ పద్మగా కూడా తెలుస్తుంది. ఇదే అపార్ట్మెంట్ లోని 5వ అంతస్తులో ఉంటారు. సో అమెరికాలో సంచలనం రేపినటువంటి నిఖిత హత్య కేసులో అమెరికా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయడం, అనంతరం అక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఢిల్లీ ఇంటర్పోల్ అధికారులకు సమాచారం ఇచ్చడం, అర్జున్ శర్మ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించి ఈ రోజు ఉదయం అర్జున్ శర్మని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో డబ్బుల కోసమే హత్య చేశాడా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా అమెరికా పోలీసులు దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఉన్నత చదువుల కోసం తమ కూతురు ఎన్నో కళలు నిజం చేసేందుకు ఉన్నత చదువు కోసం అమెరికాకు పంపించాం, కానీ ఈ రోజు ఒక దుర్మార్గుడు నా కూతురుని హత్య చేశాడంటూ కూడా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి. సో తార్నాకలో కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ తల్లిదండ్రులు మాట్లాడే పరిస్థితిలో కూడా వాళ్ళ ఆరోగ్యం కూడా కొంత బాలేదన్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో నిఖిత అమెరికాలో హత్య గావించబడడం ఇది కొంత సంచలనంగా అమెరికా పోలీసులు తీసుకోవడం, ఎవరికీ అనుమానం రాకుండా అర్జున్ శర్మని హత్య చేసి తన ఫ్లాట్ లో తనను వదిలేసి పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి ఇండియాకు పారిపోయి వచ్చాడు. సో ఈ అంశాన్ని కొంత సీరియస్ గా తీసుకున్న అమెరికా పోలీసులు ఢిల్లీ ఇంటర్పోల్ కి సమాచారం అందించడం, ఇంటర్పోల్ వాళ్ళు అర్జున్ శర్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తమిళనాడుకి చెందిన వ్యక్తిగా తెలుసుకున్నటువంటి ఢిల్లీ ఇంటర్పోల్ వాళ్ళు తమిళనాడు పోలీసుల సహకారంతో అర్జున్ శర్మని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో తమ కూతురు నిఖిత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఎంతో తమ కళను నిజం చేసుకుని వస్తుందనుకున్నాం, కానీ ఈ రోజు విగత జీవిగా ఆమె చనిపోయింది, మృతి చెందింది. ఒక దుర్మార్గుడి చేతితో హత్య గాయించబడ్డదంటూ కూడా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు చెందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీంతో తార్నాకాలోని వారి యొక్క నివాసంలో కొంత విషాద ఛాయలున్నాయి. వారి బంధువులు వచ్చి వారి తల్లిదండ్రులను పరామర్శిస్తున్నారు. సో తమ కూతురు మృత దేహాన్ని ఇండియాకు రప్పించే విధంగా కూడా అధికారులు, ప్రభుత్వాలు కొంత సహాయం చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. హత్య చేసినటువంటి అర్జున్ శర్మని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా తనను కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు నిఖిత తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదుపులోకి తీసుకున్నారన్న నేపథ్యంలో
వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుని అర్జున్ శర్మని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మనము చూడవచ్చు ఇదే అపార్ట్మెంట్ లోని 5వ అంతస్తులో జనరల్ గా ఆనంద్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు, తండ్రి పేరు ఆనంద్, తల్లి పేరు పద్మ అన్నట్లు తెలుస్తుంది. సో వాళ్ళకి 2 కూతుర్లు. సో పెద్ద కూతురు నిఖిత, చిన్న కూతురు ఇక్కడే తల్లిదండ్రులతో కలిసి ఉంటూ చదువుకుంటుంది. నిఖిత మాత్రం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. తమ తల్లిదండ్రుల కలలు నిజం చేసేందుకు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉండకుండా అక్కడ డేటా స్ట్రాటజీ అనలిస్ట్ గా పనిచేసుకుంటూ కూడా ఆమె అక్కడే చదువుకుంటూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పరిచయమైనటువంటి మాజీ రూమ్మేట్ అయినటువంటి అర్జున్ శర్మనే ఈ విధంగా హత్య చేయడంతో కొంత కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్జున్ శర్మకు డబ్బుల విషయంలోనే గొడవ జరిగిందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇటు అమెరికా పోలీసులు దర్యాప్తు చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. సో ఒక్కసారిగా ఇప్పటి వరకు 31st రోజు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన తమ కూతురు ఇక లేదన్న వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మొత్తం ఏదైతే హత్య చేసినటువంటి అర్జున్ శర్మనైతే కఠినంగా శిక్షించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ తార్నాకలోని లాలగూడలోని వారి నివాసంలో విషాద చేయాలనుకున్నాయి. తమ పెద్ద కూతురు హత్య చేసినటువంటి అర్జున్ శర్మని శిక్షించాలి. సో తమ కూతురు మృతదేహాన్ని హైదరాబాద్ కు రప్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వాలను, అధికారులను ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. దానికి సంబంధించిన ప్రాసెస్ లో కూడా వాళ్ళు ఉన్నట్లు కూడా తెలుస్తుంది.